చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. సంధ్య, ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు. ఈ ₹1,00,00,000 మనవి. వాణి గారు, ఈ ₹1,00,00,000తో నేనేదైనా చేయొచ్చు కదా, ఏదైనా కొనుక్కోవచ్చు కదా. మీరు ₹1,00,00,000 ఇచ్చినట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టలేదు కదా. అయ్యో, అలాంటి అనుమానాలేం పెట్టుకోకు బాబు. నీకు నచ్చింది కొనుక్కో, మీకు నచ్చిన చోట పెట్టుబడి పెట్టుకోండి. ఆ డబ్బంతా మీదే. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ₹1,00,00,000 మావి అని చెప్పారు చాలు. రాజేష్ గారు, మీరు మా ఇంటికి వచ్చి ₹1,00,00,000 చెక్ ఇచ్చి వెళ్ళారు. మాకు చాలా ఆనందంగా ఉంది. నా దగ్గర ఇప్పుడు ₹1,00,00,000 చెక్ ఉంది. నేనిప్పుడు కోటీశ్వరుణ్ణి. సంధ్య, మనం డబ్బు లేని వాళ్ళం కాదు, కోటీశ్వరులం. వాణి గారు ఇప్పుడే నీ ముందే చెప్పారు, ఈ డబ్బుతో ఏదైనా చేసుకోవచ్చు, మన ఇష్టం మన సొమ్ము అన్నారు కదా. ఇక మనకి ఏ లోటు లేదు. మనం స్వేచ్ఛగా సంతోషంగా ఈ డబ్బుని ఖర్చు పెట్టచ్చు. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారు? నాకు భయం వేస్తుందండి. మీలో కొత్త వ్యక్తిని చూస్తున్నాను. సంధ్య, నా మీద ఎలాంటి గౌరవం ఉన్నా నేను చెప్పేదానికి ఎదురు మాట్లాడొద్దని చెప్పానా? నువ్వు మాట్లాడుకో. ఒక భర్తగా చెప్తున్నాను, నా మాటని గౌరవించు. మీ మాటని ఎప్పుడైనా గౌరవించకుండా ఉన్నానా? ఈ మాట చాలు నాకు. వాణి గారు, మేమిప్పుడు కోటీశ్వరులం. సార్, మేమిప్పుడు కోటీశ్వరులం. ఇదిగో మౌనిక, మేమిప్పుడు కోటీశ్వరులం. మా దగ్గర ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నాయి. ఈ ₹1,00,00,000తో మేమేదైనా చేయొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వింధ్య మేడం, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మీ వచ్చే ముందేదో మాట్లాడుతున్నట్టున్నారు. పాలల్లో నీళ్ళల్లో ఏదో కలుపుతారు, డబ్బు మనుషులు, అది ఇది అని చాలా తక్కువ చేసి ఏదేదో చెప్పారు. ఎస్, మేము 100% డబ్బు మనుషులమే. డబ్బు కోసమే బ్రతుకుతాం, డబ్బు కోసం కాపురాలు కూలుస్తాం, డబ్బు కోసం ఏదైనా చేస్తాం. మా బ్రతుకులే ఇంత. ఇదే కదా మీరన్నది. సరే, మీరన్నట్టు మాది అలాంటి జాతి అనుకోండి. ఇప్పుడు మీ అత్తగారిచ్చిన ₹1,00,00,000 మా సొంతం. ఆ డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చని మీ అత్తగారు ఇప్పుడే చెప్పారు కదా. ఇప్పుడే ఈ క్షణమే ఈ ₹1,00,00,000 నేను ఖర్చు చేస్తున్నాను. నీకోసం ఖర్చు చేస్తున్నాను. నీ మీద ఖర్చు చేస్తున్నాను. ఏంటి, అర్థం కాలేదా? ఈ ₹1,00,00,000 నీ మొహాన కొడుతున్నాను.
అత్తగారు మా మీద జాలిపడిచ్చిన డబ్బు నేను నీ మీద అసహ్యంతో విసిరేస్తున్నాను. కోటి కాదే 100 కోట్లిచ్చినా నా సంధ్య వ్యక్తిత్వం ముందు సరిపోవు. అందుకే మీ అత్తగారిచ్చిన అదే చెక్ నీకిస్తున్నాను. రాసుకో. నీ పేరు రాసుకుంటావో, నీ పక్క నుండి ఆ మౌనిక పేరు రాసుకుంటావో రాసుకో. వెళ్ళి డిపాజిట్ చేసుకో. ఈ ₹1,00,00,000తో ఏం కొనుక్కుంటావో కొనుక్కో. ఇది నా సంధ్య పేరు మీద నీకు విసిరి పడేస్తున్నాను. కుక్కకి బిస్కెట్ విసిరేసినట్టు ఈ చెక్ నీకు విసిరేస్తున్నాను. తీసుకో. వాణి గారు, రాజేష్ గారు, మీ ముందులా మాట్లాడుతున్నందుకు క్షమించండి. నేను బాధతో ఆవేదంతో ఈ మాట మాట్లాడటం లేదు. వింధ్య ఈ మధ్యకాలంలో చాలాసార్లు నువ్వు డబ్బు కోసం ఏదైనా చేస్తావా, నీ భార్యని ఎక్కడికైనా పంపిస్తావా, మీరు దిగజారిపోయిన మనుషులు అని నోటికేదొస్తే అది మాట్లాడింది. నన్ను నా సంధ్యని అవమానించింది. నన్ను తిట్టినా కొట్టినా నేనంతగా బాధపడ్ను, కానీ నా సంధ్య జోలికి మాత్రం వస్తే ఊరుకోనని ఇదే నట్టింట్లో నిల్చొని వింధ్యకి చెప్పి మరీ వెళ్తున్నాను. ఈరోజు చెప్తున్నా, నా సంధ్య ఈ సమస్యలన్నీ దాటుకొని డబ్బు సంపాదిస్తుంది. అప్పుడు కూడా నీ మొహాన ఎంతంటే అంత డబ్బు చల్లేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు వాణిగారు ఇచ్చారు కాబట్టి, అప్పడంగా వచ్చింది కాబట్టి, ఆ డబ్బు మాది కాదు కాబట్టి తిరిగి ఇచ్చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇది కేవలం నా సంధ్యను నువ్వు కొనలేవో అని చెప్పడం కోసం ఇస్తున్నాను. వ్యక్తిత్వంలో నా సంధ్య కాలి గోటికి కూడా నువ్వు సరిపోవని చెప్పడానికి ఇచ్చాను.